స్మాల్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వయసు పైబడుతున్న కొద్దీ చర్మం సాగిపోవడం, ముడతలు పడడం సహజమే. మన ముఖం కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. అయితే బొటాక్స్, లేజర్స్ వంటి చికిత్సల సాయంతో ముఖంపై ముడతల్ని చక్కగా మాయం చేయొచ్చు. పూర్తి వివరాల్ని ఇప్పుడు చూద్దాం. Face is the index of the mind. మనం ఎవరి ఎదుట పడినా, మనకు ఎవరు ఎదురు పడినా ముందుగా చూపులు కలిసేది ముఖంపైనే. అందుకే ముఖాన్ని అందరూ ఆకర్షణీయంగా, అందంగా ఉంచుకోవాలని ఆరాటపడతారు. అయితే వయసుతో పాటు బుగ్గలు అడుగంటిపోవడం, లేదంటే బాగా లావుగా మారడం, కళ్ల కింద మచ్చలు, వలయాలు, మొటిమలు, మచ్చలు, దెబ్బలు, జబ్బులు, పుట్టుకతోటి కనిపించే లోపాలు, ఇవన్నీ ముఖాన్ని కళావిహీనం చేస్తుంటాయి. ప్లాస్టిక్ సర్జరీల సాయంతో వీటన్నింటినీ ఇప్పుడు చాలా తేలికగా సరిచేసుకోవచ్చు. సర్జికల్గా అంటే కనుక చిన్న వయసులో కానివ్వండి, ఏ వయసులో జరిగినప్పుడు ఆ వయసులోనే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుని స్కార్లో ఎక్కువ పిగ్మెంట్ రాకుండా చూసుకుంటే ఇది వీలైనంత కనపడటం తక్కువగా ఉంటుంది. నెంబర్ 2, ఆ గాయం తగిలిన వెంటనే ఒకవేళ అవసరమైతే దానికి ఏమైనా కుట్లు కానివ్వండి, దాన్ని ఏమైనా దగ్గరికి జరిపి ఉంచితే కనుక గాయం వీలైనంత తక్కువగా మానుతుందంటే దాన్ని ఆ రకమైన కాస్మెటిక్ సర్జరీ ద్వారా దాన్ని జాగ్రత్త తీసుకోవడం ద్వారా వీలైనంత గాయం తక్కువగా ఉండేటట్టు మానుతుంది. ఇవన్నీ జరిగిపోయిన తర్వాత సరే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత దీన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే కొంత కెమికల్ పీల్స్ వీటి ద్వారా ఆ ఉన్న దాంట్లో పిగ్మెంట్ కొంత తగ్గుతుంది. సపోజ్ అలాంటి గుంతలు ఉన్నప్పుడు ఏంటంటే దానిలో ఒక చిన్న ఫిల్లర్ వేయటం ద్వారా ఆ గుంతను కొంచెం పూడ్చి కొంచెం ఎలివేట్ చేయటం ద్వారా వాటిని తక్కువగా కనపడే విధానంలో కూడా చేయొచ్చు. ఇవేవి కాదు, ఇంకా బాగా వెడల్పుగా ఉంది స్కారు, ఇంతకన్నా దీన్ని తగ్గించవచ్చు అంటే దాన్ని ఒక స్కార్ రివిజన్ ద్వారా దాన్ని తగ్గించడానికి వీలుంటుంది. ఇవి కాకుండా ఇంకా వేరే విధానాలు లైక్ డెర్మా పెన్ అని, అంటే వేరే సూదుల ద్వారా కొంత కొలాజన్ని రీస్టిమ్యులేట్ చేయడం ద్వారా సో మళ్ళీ రీఅలైన్ అవడం ద్వారా కొంత స్కార్ పర్సంటేజ్ని తగ్గించవచ్చు. అట్లాగే మనకు మొటిమల ద్వారా వచ్చిన మచ్చలు, గాయాలు లేదా చిన్న చిన్న గుంతలు ఉంటాయి, అలాంటి వాటిని కూడా ఈ ఫిల్లర్ వేయటం ద్వారా కొంత తక్కువగా కనపడే విధానంలోకి తీసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సర్జికల్గా అంటే దీంట్లో డెర్మబ్రేషన్ అని ఒకటి ఉంటుంది, మెకానికల్ డెర్మబ్రేషన్. అంటే మామూలు మైక్రో డెర్మబ్రేషన్ అంటే చాలా సున్నితమైన చర్మాన్ని వరకే తీయటంని మైక్రో డెర్మబ్రేషన్ అంటారు. మెకానికల్ డెర్మబ్రేషన్ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక ఫస్ట్ డిగ్రీ బర్న్స్ లాగా ఆ సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ది స్కిన్ని లేపేయటం ద్వారా సో మళ్ళీ కొలాజన్ మళ్ళీ దాన్ని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ కొత్త చర్మం ఫామ్ అవడం ద్వారా అక్కడ కొన్ని ఉబ్బెత్తులు తగ్గే విధంగా జరిగే ఛాన్సెస్ కొన్ని ఉంటాయి. మన కళ్ళు శతకోటి భావాల లోగిళ్ళు, కమనీయ దృశ్యాల్ని మనోఫలకంపై ముద్రించే జ్ఞాపకాల పందిళ్ళు. అయితే ఒక ఆకృతి అంటూ లేని కనుబొమలు, కళ్ల కింద చర్మపు తిత్తులు, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, కనుచివరల్లో ముడతలు, ఇవన్నీ సజీవమైన నేత్రాల్ని నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. అయితే ఇవాళ అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ సర్జరీల సాయంతో ఈ లోపాల్ని నేడు చక్కగా సరిచేసుకోవచ్చు. కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు అనేది జెనెటిక్గా మనకి ఆ రకమైన ఫీచర్స్ మన ఏషియన్స్ అందరిలోనూ ఉంటుంది. సో ఇలాంటి దాంట్లో ఏంటంటే ఒకటి జనతహా కొంచెం రంగు ఉన్నదా కొంతవరకు క్రీములు వాడటం ద్వారా కొంతవరకు నివారించవచ్చు. ఒక్కొక్కసారి కొన్ని కంటికి ఉండే సమస్యల ద్వారా అంటే ఎలర్జిక్ కంజంక్టివైటిస్, ఎక్కువగా కళ్ళు నలపటం, సో ఇలాంటి ద్వారా ఒక్కోసారి కొంచెం కళ్ళ చుట్టూ చర్మం సాగే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకు ఉండాల్సిన చర్మం కన్నా ఎక్కువ మోతాదు చర్మం సాగినట్లుగా అవటం అన్నమాట.
అలాంటప్పుడు ఏంటంటే చర్మాన్ని కొంత ట్రిమ్ చేయటం ద్వారా దాన్ని అక్కడ కట్ చేసి మళ్ళీ దాన్నే బ్లెఫ్రోప్లాస్టీ అంటారు. సుపీరియర్ బ్లెఫ్రోప్లాస్టీ, ఇన్ఫీరియర్ బ్లెఫ్రోప్లాస్టీ అని. సో అలాంటివి చేయటం ద్వారా అక్కడ చర్మాన్ని మళ్ళీ రీస్ప్రెడ్ చేయటం ద్వారా మళ్ళీ దానిలో కొంత కాంతిని, గ్లోని క్రియేట్ చేయగలిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ఈ సర్జరీ చేసే సమయంలోనే ఒక్కోసారి యూజువల్గా కంటి కింద భాగంలో ఎక్కువ మందిలో ఫ్యాట్ తిత్తులు ఫామ్ అవుతాయి ఏజ్ తోటి. దీన్నే ఈ మధ్యన క్యారీ బ్యాగ్స్ అంటున్నారు. కంటి చుట్టూ ఉండే క్యారీ బ్యాగ్స్ని కూడా ఇదే సర్జరీ ద్వారా ఆ ఫ్యాట్ కూడా తీసి దాన్ని మనం చర్మం రీలే చేయడం ద్వారా వీ కెన్ క్రియేట్ దట్ కలర్ అండ్ షేప్ అన్నమాట. కంటి చుట్టూ ఒక వలయాకారంలో, అంటే మనకు ఒక కెమెరా షట్టర్ లాగా ఒక కండరం ఉంటుందండి. ఆ కండరం ఏంటంటే మన కన్నుని గట్టిగా మూయటానికి ఉపయోగపడే కండరం, ఆర్బిక్యులారిస్ ఆక్యులే అంటారు. ఈ కండరం గట్టిగా మూయటం ద్వారా ఏంటంటే ఈ కంటి పక్కన ఒక 3 గీతల్లాగా క్రోఫీట్, అంటే 3 గీతలు వచ్చినట్టుగా వస్తుంది అన్నమాట. ఈ గీతల్ని మనం అవాయిడ్ చేయడానికి ఏంటంటే ఈ కండరాన్ని కొంచెం తక్కువ యాక్టివిటీ తగ్గించడం ద్వారా, అంటే ఒక బొటాక్స్ ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఆ భాగంలో ఒక 1 or 2 యూనిట్స్ ఇవ్వడం ద్వారా ఆ పర్టికులర్ ఏరియాలో కండరాన్ని మనం కొంచెం రిలాక్స్ చేయొచ్చు. దీని ద్వారా మనం కంటి మూసుకుంటానికి లేదా కండ్రెప్పులు మూతపడటానికి ఏమీ ఇబ్బంది ఉండదు, అన్నీ నార్మల్గానే ఉంటాయి. జస్ట్ అక్కడ కండరం వీక్ అవడం ద్వారా కొంత ఆ క్రోఫీట్ అనేవి తగ్గుతాయండి. కాకపోతే ఇంజెక్షన్ ఏంటంటే సుమారుగా ఒక 6 నెలలు ఆర్ మ్యాక్సిమం ఒక 9 నెలలు మాత్రమే పనిచేస్తుంది. దీన్ని మళ్ళీ మళ్ళీ తీసుకుంటూ ఉండాలి. తీర్చిదిద్దిన ముక్కు, కలువల్ లాంటి కళ్ళు ఉన్న అమ్మాయిలు కుందనపు బొమ్మల్లా కనిపిస్తారు. అత్యాధునిక ప్లాస్టిక్ సర్జరీల సాయంతో కలువల్ లాంటి కళ్ళను, కోటేరు లాంటి ముక్కును ఎలా సొంతం చేసుకోవచ్చో ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.